అందరికి చెప్పేది ఏంటంటే ఈ చలికాలము ఇప్పుడు ఈ దినాలన్నీ చలి రోజులు. ఈ చలి రోజులల్లా మొత్తం వణుకు పుడుతుంది. బయటకు పోదామంటే పాపం అయిపోతుంది చలితోటి. ఏనన్నా చిన్నగా రోడ్డు పోటీ పోతే దెబ్బ తాకిందనుకో ఆ నొప్పి మామూలుగా ఉండలేదు. నొప్పి పొద్దున్న దాకా సలే, డే మొత్తం సలే పెడుతుంది చలి. నీళ్ళల్లో చేతి పెడితే చల్లగా ఉంటుంది. అన్నం తినాలన్నా భయమే. అలాంటి చలి ఏర్పడ్డది. మొత్తానికి ఈ 4-5 రోజుల నుండి చలి మాత్రం విపరీతంగా, ఒక 10 రోజుల నుండి చలి విపరీతంగా పెరిగిపోయింది. ఇక్కడ చూస్తున్నాం కదా మనము, చలి పెరిగింది. రాష్ట్రంలో భారీగా పడిపోయిన ఉష్ణోగ్రతలు. చలి ఘోరంగా విరిగిపోయింది. ఉష్ణోగ్రతలు దారుణంగా పడిపోయినాయి. మంట పెట్టుకొని కూర్చుండి అప్పుడు ఎప్పుడో వెనకట కొన్ని రోజుల కిందట మంటలు పెట్టుకొని మంట చుట్టూ కూర్చునేటోళ్ళు. ఇప్పుడు ఆ మంటలు పెట్టాల్సినటువంటి పరిస్థితి రావట్లేదు. మంటలు పెట్టాలనే ఆలోచన కూడా ఎవరికి లేదు. కానీ అది కూడా కొత్త కాలక్షేపంకి మంచిగా ఉండేది. మంటలు పెట్టుకొని మంట చుట్టూ కూర్చుండి ముచ్చట్లు పెట్టుకుంటా అవన్నీ వెనకటి దినాలు మస్తు మంచిగా అనిపించేది. కానీ అవన్నీ ఇప్పుడు ఎవరు పాటిస్తలేరు. టీవీలు పెట్టుకోవాలి, ఇంట్లో కూర్చోవాలి, దుప్పట్లు మంచి మంచి దుప్పట్లు కప్పుకొని అనుకోవాలి. గత 5 ఏళ్లతో పోలిస్తే ఈసారి అత్యంత తక్కువగా ఉష్ణోగ్రతలు నమోదైనాయి. గత 5 ఏళ్ల కింద చూసుకుంటే ఈసారి ఉష్ణోగ్రతలు మరీ తక్కువ అయిపోయినాయి. ఇక సగటు కనిష్ట ఉష్ణోగ్రత 12.4 డిగ్రీల సెల్సియస్. ఇక సాధారణం కంటే 4 డిగ్రీల మేర తగ్గినటువంటి కనిష్ట ఉష్ణోగ్రత. అత్యంత తక్కువగా గిన్నెదారిలో 6.8 డిగ్రీలుగా నమోదైనటువంటి ఉష్ణోగ్రత. ఇక ఆదిలాబాద్ పట్టణంలోని TTW RJC బాలుర పాఠశాలలో చలి మంట కాచుకుంటున్నటువంటి విద్యార్థులు, వీళ్ళెవరో కాదు విద్యార్థులే, చలిని భరించలేక మంట కాచుకుంటున్నారు విద్యార్థులు. ఇక మహారద్దీ, ఆర్టీసీకి తప్పనటువంటి తలనొప్పి, నిత్యం వివాదాలే. ఇక ఈ ఫ్రీ బస్సు పెట్టినప్పటి నుండి మొత్తం వివాదాలే. ఎక్కడ చూసినా రద్దీ. నేను కూడా చూసిన, ఏ చోటుకు పోయినా ఏ బస్సులో చూసినా మహిళల తలకాయలు, కిటికీలకి వెళ్ళి చూస్తాం కదా, మహిళల తలకాయలే కనబడుతున్నాయి. కానీ ఈ పురుషులు ఒక్కరు కూడా కనబడతలేదు. మొత్తం బస్సులలో మహిళలే. మహాలక్ష్మి పథకం ఇప్పుడు ఆర్టీసీకి పెద్ద సవాలుగా మారింది. తాజా లెక్కల ప్రకారం మహాలక్ష్మి తర్వాత బస్సుల్లో ప్రయాణిస్తున్న మహిళల సంఖ్య దాదాపు 13 లక్షల మేర పెరిగింది. గతంలో 66% ఉన్న ఆర్టీసీ బస్సుల ఆక్యుపెన్సీ ఇక రేషియో ఇప్పుడు 90% చేరుకుంది. మహిళలు ఎక్కువ తిరుగుతుండ్రు బస్సులలో. 13 లక్షల మేర పెరిగినటువంటి ప్రయాణిస్తున్న మహిళల సంఖ్య 13 లక్షలు దాటిపోయిందంట. ఇక సామాన్యుడు కూడా ఎమ్మెల్యే కావచ్చు, డబ్బులు ఉంటేనే రాజకీయాలను ఆలోచన నుండి తప్పుకోవాలని చెప్తున్నటువంటి రేవంత్ రెడ్డి. ఎంత సంపాదించామనేది కాదు, సమాజానికి ఎంత మంచి చేసిమనము అనేదే ముఖ్యమంట. ఇక సీఎం కోసం ఎంతో మంది పోటీలో ఉన్న సోనియా అవకాశం ఇచ్చారు. ఇక అంబేద్కర్ల కాలేజీ అలుమ్ని మీట్ గ్రాడ్యుయేషన్ డేలో సీఎం రేవంత్ రెడ్డి కాకా విగ్రహ ఆవిష్కరణ. సామాన్యుడు కూడా డబ్బులుంటేనే రాజకీయాలలోకి రావాల్సినటువంటి అవసరం లేదు, సామాన్యుడు కూడా రాజకీయాలలోకి రావచ్చు. నన్ను సోనియా గాంధీ సీఎంను చేసింది అని, నేను మంచివాడిని, నన్ను సీఎం చేసింది సోనియా గాంధీ అని చెప్తున్నటువంటి రేవంత్. ఇక దైవ దర్శనానికి వెళ్తూ మృత్యువడికి చేరుకున్నటువంటి ఒక కుటుంబం. వాహనంలో 5గురు ప్రయాణిస్తుర్రు. ఆ వాహనం ఢీకొని చనిపోయినరు. ఇక ఇది హన్మకొండ జిల్లా ఎల్కతుర్తి వద్ద ఒక కారు లారీ ఢీకొట్టడంతో ఒకే కుటుంబానికి చెందినటువంటి 5గురి దుర్మరణం. ఇది వచ్చేసి మరో 2కి తీవ్ర గాయాలయ్యాయి. ఇక మృతులు ములుగు జిల్లా ఏటూరు నాగారం వాసులు. అతివేగం పొగమంచు వల్లే ప్రమాదం. ఇక పరారీలో లారీ డ్రైవర్ కారును ఢీకొట్టడగానే 5గురు మృతి చెందిండ్రు. ఇంకొక 2 ఆసుపత్రిలో చికిత్స తీసుకుంటారు. ఈ డ్రైవరు యాక్సిడెంట్ చేసిండు, ఈంత దుంకి పారిపోయినట. డ్రైవర్ మాత్రం పరారీలో ఉన్నాడు. ఇది హన్మకొండ జిల్లాలో జరిగినటువంటి సంఘటన. ఈ కరెంటు కష్టాలకు చెక్, సోలార్ సాగు. కరెంటు కష్టాలకు చెక్ పడనుంది. ఇక విద్యుత్ లేని ప్రాంతాల్లో బోర్లకు సోలార్ పవర్. ఉమ్మడి ఖమ్మం జిల్లాలో వినియోగిస్తున్నటువంటి పలువురు రైతుల ఇబ్బంది లేకుండా ఏటా 2 పంటలు సాగు. ఇక గతంలో ఉచితంగా సమకూర్చినటువంటి ITDA
సొంతంగానే ఏర్పాటు చేసుకున్నటువంటి కొందరు రైతులు, సోలార్తోనే పంట పండిస్తున్నటువంటి రైతులు బోర్లు వీటికి కరెంటును వాడుతురంట పొలాల కాడ. ఇక అశ్వరావుపేట మండలం అచ్యుతాపురంలో నర్సరీలో ఏర్పాటు చేసినటువంటి ఈ సోలార్ సాగు కరెంటు కష్టాలకు చెక్. ఇక సోలార్ సాగుతోని కరెంట్ అవసరం లేకపోయినా నీళ్లు మాత్రం ఇక వ్యవసాయం మాత్రం చేస్తారు వాళ్ళు. ఇక రాష్ట్రపతి నిలయంలో ఘనంగా ఎట్ హోమ్. శుక్రవారం ఎట్ హోమ్ కార్యక్రమంలో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, చిత్రంలో గవర్నర్ తమిళసై, అట్లాగే సీఎం రేవంత్ రెడ్డి దంపతులు కూడా ఉన్నారు. ఇక జస్టిస్ అలోక్ ఆరాధే దంపతులు ఉన్నారు. ఇక చెన్నమనేని విద్యాసాగర్, మంత్రి నరసింహారెడ్డి తదితరులు కూడా పాల్గొన్నారు. మొత్తానికి రాష్ట్రపతి నిలయంలో ఘనంగా ఎట్ హోమ్ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ కారు స్టీరింగ్ పై కేటీఆర్, పక్కనే మాజీ మంత్రి హరీష్ రావు. ఒకే వాహనంలో హరీష్తో కలిసి ఎట్ హోమ్ కార్యక్రమానికి బయలుదేరినటువంటి ఇద్దరు. ఒకే కారులో వెళ్తున్న మాజీ మంత్రులు కేటీఆర్, హరీష్ రావు ఇక్కడ మనం చిత్రంలో చూస్తున్నాం. ఇక 48 ఎంపీ స్థానాల్లో పోటీ చేయబోతున్నటువంటి గులాబీ బారాస. మొత్తానికి 48 ఎంపీ స్థానాలలో పోటీ చేయబోతుంది గులాబీ పార్టీ. మహారాష్ట్రపై గులాబీ గురిపెట్టింది. ఇప్పుడైతే 30న కొల్లాపూర్లో బహిరంగ సభ, త్వరలో పూణే, ఔరంగాబాద్లో పార్టీ కార్యాలయాలు ఏర్పాట్లు కూడా చేయబోతున్నారు. జాతీయ స్థాయిలో పార్టీ కార్యకలాపాల విస్తరణ ప్రణాళికలు కొనసాగించాలని బీఆర్ఎస్ నిర్ణయించింది. అందులో భాగంగానే వచ్చే ఏడాది జరిగే పార్లమెంటు ఎన్నికలపై దృష్టి సారించింది. మొత్తానికి 48 స్థానాలలో పోటీ చేయబోతున్నటువంటి ఎంపీ స్థానాలలో పోటీ చేయబోతున్నటువంటి గులాబీ పార్టీ. మొత్తానికి తెలంగాణ రాష్ట్రంలో ఓడిపోయాము, మాకు విజయం చేకూరలేదనేటువంటి అంశం పక్కకు పెట్టేసి ఇంకా ముందుకు పోయే ఆలోచనలో ముందుకు పోతున్నటువంటి గులాబీ దళం. ఇక JN-1 అంత ప్రమాదకరం కాదు, ఎక్కువ మందికి సోకే అవకాశాలే తప్ప తీవ్రత ఉండకపోవచ్చు. సాక్షి ఇంటర్వ్యూలో ఏఐజీ ఆసుపత్రుల చైర్మన్ డాక్టర్ డి నాగేశ్వర్ రెడ్డి చెప్తున్నటువంటి మాటలు. ఇక వారం 10 రోజుల్లో దీనిపై పూర్తి స్పష్టత వస్తుంది. ఎక్కువ మంది గుమిగూడిన చోటికి వెళ్తే మాస్క్ పెట్టుకోవాలి. కరోనా అనేది ఏదైతే ఉందో అది వచ్చినా కానీ ఎక్కువ మందికి సోకే అవకాశాలే తప్ప, అంటే ఈ కరోనా ఎక్కువ మందికి సోకుతుంది తప్ప దాంతో ప్రమాదం అయితే ఏం లేదని చెప్తున్నారు. ఇక మధుమేహం, ఇతర దీర్ఘకాలిక వ్యాధులు ఉన్నవారు మాత్రం జాగ్రత్త పడాలని సూచిస్తున్నటువంటి డాక్టర్ నాగేశ్వర్ రెడ్డి. ఇక మన దేశ ప్రజల్లో హైబ్రిడ్ ఇమ్యూనిటీ ఉంది కాబట్టి కరోనా మనల్ని ఏం చేయలేదని చెప్తుండ్రు. ఇక పార్లమెంటును కాపాడలేని బీజేపీ దేశాన్ని రక్షిస్తుందా? ఇక ధర్నా చౌక్ వద్ద ఆందోళనలో డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క, హాజరైన పలువురు మంత్రులు, ఇక కోదండరాం, కూనంనేని తదితరులు మాట్లాడుతున్నటువంటి అంశం. పార్లమెంటునే కాపాడలేనటువంటి బీజేపీ పార్టీ భారతదేశాన్ని ఏం కాపాడుతుందంటున్నారు. ఇక ధర్నా చౌక్లో మాట్లాడుతున్నటువంటి కోదండరాం, చిత్రంలో మల్లు రవి తదితరులు కూడా ఉన్నారు. ఇకపై ఇక ఎంపీల సస్పెన్షన్ అప్రజాస్వామికం అంటూ ఆర్టీసీ క్రాస్ రోడ్డులో వామపక్ష నిరసన సెగ. ఇది సాక్షిలో వచ్చినటువంటి వార్త. ఇక మనం ఈనాడులో చూద్దాం. ఈనాడులో మెయిన్ పేపర్ ఒకటి చూద్దాం ఏమొచ్చినాయో వార్తలు. మొత్తానికి రాష్ట్రంలో మాత్రం చలి తీవ్రత మాత్రం విపరీతంగా పెరిగిపోయింది. చలికి వణికేటువంటి పరిస్థితి. బయటకు పోదామన్నా గజ 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 వణుకుతున్నాయి చేతులు కాళ్ళు. ఓకేనా? ఇక ప్రజాపాలనకు శ్రీకారం. ఇక సమస్యల పరిష్కారానికి సర్కారు కొత్త కార్యక్రమం చేపట్టబోతుంది. 28 నుంచి 10 రోజుల పాటు ఇక కలెక్టర్ల ఆధ్వర్యంలో గ్రామ స్థాయి సదస్సు నిర్వహించబోతున్నారు. ఇక విద్య పైన, వైద్యం పైన, రెవెన్యూ అంశాలకు ప్రాధాన్యం ఎక్కువగా కేటాయించబోతుర్రు. ఇక మొత్తానికి సమస్యల పరిష్కారానికి 28వ తారీఖు నుండి 10 రోజుల పాటు రివ్యూ, అంటే
పర్యవేక్షణ చేస్తారట గ్రామాలపైన. ఈ గ్రామాలపైన ముఖ్యంగా విద్య, వైద్యం, రెవెన్యూ అంశాలపైనే ఎక్కువ చర్చలు కొనసాగుతాయని చెప్తున్నారు. ఇక ఇంకొకటి 28 నుంచి రేషన్ కార్డులు దరఖాస్తులు చేసుకునేటువంటి అవకాశం కల్పిస్తున్నటువంటి ప్రభుత్వం. ఇక మీ సేవ ద్వారా స్వీకరణ, గ్రామ బస్తీ సభల ద్వారా కార్డుదారుల ఎంపిక. రేషన్ కార్డులు దరఖాస్తు పెట్టుకోవడానికి 28వ తారీఖు నుండి ఓపెన్ చేయబోతున్నటువంటి ప్రభుత్వం. రాష్ట్ర వ్యాప్తంగా ప్రస్తుతము 89.98 లక్షల రేషన్ కార్డులు ఉన్నాయి రాష్ట్ర వ్యాప్తంగా. ఇందులో జాతీయ ఆహార భద్రతా చట్టం NFSA కింద జారీ చేసిన కార్డులు 54.39 లక్షలు. ఇక రాష్ట్ర ఆహార భద్రత కార్డులు 35.59 లక్షల కార్డులు ఉన్నాయి మొత్తానికి ఇవి. ఇక రేషన్ కార్డులు ఎవరైతే అప్లై చేసుకోవాలనుకుంటున్నారో వాళ్ళు 28వ తారీఖు నుండి దరఖాస్తు చేసుకోవడానికి అవకాశాలు కల్పించిన ప్రభుత్వం. ఇక మనం మీ సేవ ద్వారా ఇది స్వీకరణ, మీ సేవ ద్వారా అప్లై చేసుకోవడానికి అవకాశం ఉంది. మీ సేవ వల్లనే అప్లై చేసుకోవాలి. మరి ఎక్కడికి పోవద్దు, ఎవరికి బతిమలి ఆడాల్సినటువంటి అవసరం లేదు. మీ సేవకు పోయి రేషన్ కార్డు అప్లై చేసుకుంటే సరిపోతుంది. మరోమారు బదిలీలు, తొలిసారిగా ఆబ్కారీ శాఖలోనూ మార్పులు. ఇక పార్లమెంటు ఎన్నికల నేపథ్యంలో మార్గదర్శకాల జారీ. మరోసారి బదిలీలు జరగబోతున్నాయి. ఏది ఆబ్కారోలను బదిలీ చేయబోతుండ్రు. ఇది పార్లమెంటు ఎన్నికలకు ముందుగా ఈ బదిలీలు కొనసాగింపు చేస్తుండ్రు. ఇది సాక్షి, ఇది వచ్చేసి ఈనాడులో వచ్చినటువంటి మెయిన్ పేపర్లో వార్త. ఇక వెలుగు దినపత్రికలో చూద్దాం ఏమొచ్చినాయో. ఇక వెలుగు దినపత్రికలో చూస్తే మొత్తానికి రాష్ట్రపతి నిలయంలో ఎట్ హోమ్లో పాల్గొన్నటువంటి విషయం మనం ఇంతకుముందే చూసినాం. ఇక దేశ నిర్మాణంలో కాక పాత్ర కీలకం. దేశ నిర్మాణంలో నిన్న కాక 9వ వర్ధంతి జరిగింది. తన యొక్క పాత్ర దేశంలో తన పాత్ర చాలా ఎక్కువగా ఉందని చెప్తున్నారు. ఎంతో మందిని తీర్చిదిద్దినటువంటి ఘనత ఆయనది. సీఎం రేవంత్ రెడ్డి కాక గురించి మాట్లాడుతుండు. ఇక కాక కుమారులు వివేక్, వినోద్ లవకుశులు. దేశానికి గాంధీ కుటుంబం ఎలానో తెలంగాణకు కాకా కుటుంబం అలా అని చెప్తున్నటువంటి రేవంత్. ఇక ఇందిరమ్మ ఇంట్లో నివసించే సామాన్యుడు ఎమ్మెల్యే కావచ్చు. ఒక ఇందిరమ్మ ఇంట్లో నివసించేటువంటి సామాన్యుడు కూడా ఎమ్మెల్యే కావచ్చు. ఇక సేవ చేసేందుకు ప్రజా జీవితంలోకి రావాలని విద్యార్థులకు పిలుపు. ఘనంగా అంబేద్కర్ విద్యా సంస్థల గ్రాడ్యుయేషన్ డే, అలుమ్ని మీట్ అంటూ ఇక్కడ వార్త అయితే చూస్తున్నాం. కాకా వర్ధంతి సందర్భంగా శుక్రవారం హైదరాబాద్లోని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విద్యా సంస్థల ఆవరణలో జరిగినటువంటి అలుమ్ని మీట్ గ్రాడ్యుయేషన్ డే కార్యక్రమంలో మాట్లాడుతున్నటువంటి సీఎం రేవంత్ రెడ్డి. ఇక వేదికపై మంత్రులు పొన్నం శ్రీధర్ బాబు, ఎమ్మెల్యేలు వివేక్, వినోద్ తదితరులు కూడా కూర్చున్నారు. మొత్తానికి కాక యొక్క త్యాగం దేశానికి చాలా గర్వకారణం. దేశంలో చాలా పాత్ర ఉంది ఈ కాక యొక్క త్యాగం అని చెప్తున్నటువంటి రేవంత్ రెడ్డి. ఇక పార్లమెంటునే కాపాడనోళ్ళు దేశాన్ని కాపాడుతారా? బీజేపీ నియంతృత్వం, అఖిలపక్ష నేతలు. ఇక ఇండియా కూటమి ఆధ్వర్యంలో ధర్నా చౌక్ వద్ద నిరసన. ఇక పార్లమెంటును కాపాడనోళ్ళు దేశాన్ని ఏం కాపాడుతారని చెప్తున్నటువంటి బట్టి విక్రమార్క. ఇక ట్రాఫిక్ చలాన్లపైన డిస్కౌంట్. ట్రాఫిక్ చలాన్లు ఏవైతే ఉన్నాయో వాటిపైన డిస్కౌంట్లు చేసేటువంటి అవకాశం ఉంది కొత్త ప్రభుత్వం. ఇక 60 నుంచి 90% ప్రకటించేటువంటి ఛాన్స్ అయితే ఉంది. ఇక ఈ నెల 26 నుంచి జనవరి 10 వరకు అమలు. ఈ చలాను వెబ్సైట్ను అప్డేట్ చేస్తున్న పోలీసులు. ఇక డిస్కౌంట్లపై గైడ్లైన్స్ వచ్చిన తర్వాత నోటిఫికేషన్. ఈ ఏడాది 47,25,089 ట్రాఫిక్ కేసులు నమోదైనాయి ఈ సంవత్సరంలోనే. ఇక వీటన్నిటికీ డిస్కౌంట్ చేసే అవకాశాలు అయితే ఉన్నాయి. ట్రాఫిక్ చలాన్లు ఒక్కొక్కరికి బండ్ల మీద 10, 20, 100, 10 అయితే ఉన్నాయి. మ్యాక్సిమం 20 కూడా ఉన్నటువంటి బండ్లు కూడా ఉన్నాయి. వాళ్ళు దొరకరు, వీళ్ళు కట్టుకోరు. ఇప్పుడు డిస్కౌంట్ ప్రకటించారు కదా, మొత్తం అందరు క్లియర్ చేసుకుంటే బాగుంటుంది. తక్కువ చేయాలి పేమెంట్. అసలు మొత్తం మాఫీ చేసింది బెటర్ అనుకుంటా, ఇంకా ఏం లేకుండా.
ఇక గుమ్మడి నర్సయ్య కూడా ధరణి బాధితుడే. తన 2 ఎకరాల భూమి ధరణిలో చూపించడం లేదని 2 ఏళ్లుగా తిరుగుతున్నటువంటి మాజీ ఎమ్మెల్యే సెక్రటేరియట్లో రెవెన్యూ మంత్రులని కలిసి పరిష్కరించాలని వినతి. ఇక ప్రజావాణిలో ధరణి భూ సమస్యల ఫిర్యాదులే ఎక్కువగా వస్తున్నాయట. ప్రజావాణిలో ధరణి భూ సమస్యలే ఎక్కువ వస్తున్నాయి. ధరణికి సంబంధించినటువంటి భూ సమస్యలే ఎక్కువ వస్తున్నాయట. ఇక సన్న బియ్యం మస్తు పిరమైపోయినాయి. సన్న బియ్యం కొన్నామంటే పిరం ఎక్కువ అయిపోయినాయి. ఈ 7,000కు చేరిన హెచ్ఎంటి జై శ్రీరామ్ రకాలు 7,000కు చేరిపోయింది. ఇక గుడ్డు 7 రూపాయలు. పెరిగిన కోడిగుడ్ల ధర 2 వారాల కింద 6 రూపాయలు ఉంటే ఇక చలి కారణంగా ఫుల్ డిమాండ్ అయిపోయింది కోడిగుడ్డుకు. హైదరాబాద్లో రోజుకు కోడిగుడ్ల వినియోగం ఎక్కువ అయిపోయింది. కోడిగుడ్లు 6 రూపాయలు ఉండే, ఇక చలికాలం వచ్చింది కదా 7 రూపాయలు అయిపోయింది. ఏమన్నంటే షాప్కి పోవాలి, గుడ్డు కొనుక్కొచ్చుకోవాలి, ఆమ్లెట్ పోసుకోవాలి, తినాలి. గిట్ల అయిన తర్వాత కోడిగుడ్ల రేట్లు పెరిగాయి. ఇక ఇది పరిస్థితి. మనం చూసుకున్నాం. ఇది మార్నింగ్ న్యూస్.